కొంతమంది నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఒకసారి న్యాచురల్ సోర్సెస్ ఈ నిద్రని ఇండ్యూస్ చేసేవి చూద్దాం. వాటిల్లో ప్రథమంగా వచ్చేటప్పటికి కివీలో వచ్చేటప్పటికి వైటమిన్ సి, ఫోలేట్, సెరోటోనిన్ ఇవన్నీ న్యాచురల్గా కొంత మోతాదు ఉండడం వల్ల ఒక 2 కివీస్ కానీ నిద్ర పడుకునే ముందు కానీ తీసుకుంటే చక్కని నిద్ర వస్తుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అలానే బాదం పప్పుల్లో మంచి అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం అనేది నిద్రకి చాలా దోహదపడుతుంది. పంకిన్ సీడ్స్ కూడా మెగ్నీషియం అనేది బాగా ఉంటుంది. అలానే ట్రిప్టోఫాన్ అనేవి కూడా ఉండడం వల్ల వీటి వల్ల హెల్తీగా స్లీప్ అన్నది ఉంటుంది. చెర్రీస్లో కూడా మెలటోనిన్ ప్రొడ్యూస్ అవడానికి మెలటోనిన్ కొంత శాతం దాంట్లో ఉంటుంది కాబట్టి చెర్రీ జ్యూస్ కానీ చెర్రీస్ కానీ తీసుకోవడం కూడా చాలా మంచిది. మిల్క్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. మిల్క్లో కూడా ట్రిప్టోఫాన్ అనేది ఉంటుంది. అలానే కాల్షియం అనేది ఉండడం వల్ల అది కూడా ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ వాటిల్లో కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. పాలు కూడా న్యాచురల్గా మీకు నిద్రపుచ్చుతుందని అర్థం చేసుకోండి. వాల్నట్స్లో కూడా మంచి అమౌంట్ ఆఫ్ మెలటోనిన్ ఉంటుంది. అలానే ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి. లాస్ట్గా వచ్చేటప్పటికి బనానా అన్నది ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ మెగ్నీషియం అండి, పొటాషియం, వైటమిన్ B6. కాబట్టి బనానా కూడా న్యాచురల్ సోర్స్ టు ఇండ్యూస్ స్లీప్ అనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు నిద్రలేం ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ఐడెంటిఫై చేసుకోవడం, అలానే ఓవర్ నైట్ లెగిసి ఉండడానికి ప్రయత్నించకుండా స్క్రీన్ టైం అన్నది బాగా రెడ్యూస్ చేసుకోవడం, అలానే రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ అన్నది అడ్జస్ట్ చేసుకోవడం, అలానే కాఫీలు టీలు కంప్లీట్గా అవాయిడ్ చేయడం. ఇలాగా 3 months కన్సిస్టెంట్గా కానీ మీరు మెయింటైన్ చేసినట్టయితే మీరు ఆరోగ్యకరంగా మంచి నిద్రని అలవర్చుకోగలరు. ఆలోచించండి. థ్యాంక్ యూ.